ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో స్పీడ్ పెంచారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వరుస రివ్యూలు చేస్తున్నారు. నిన్నటి నుంచి వివిధ శాఖలతో వరుస సమీక్షలు జరుపుతున్నారు. ఇవాళ ఎక్సైజ్ రిజిస్ట్రేషన్ శాఖలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ఆదాయం పెంచే మార్గాలపై ప్రధానంగా చర్చించనున్నారు. ఎన్నికల హామీలు ఖచ్చితంగా అమలు చేయడంపై, ప్రభుత్వానికి ఉన్న వనరులు, ఆదాయం పెంచే మార్గాలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోలుపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి నిరాకరిస్తున్న నేపథ్యంలో ఈ అంశంపై చర్చించారు. ఎక్కడ తాగునీటి సమస్యలు తలెత్తకూడదని అధికారులను ఆదేశించారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటుందని స్పష్టం చేశారు. మరోవైపు ఈ నెల 18న కేబినెట్ భేటీ కానుంది. ఏపీ, తెలంగాణ మధ్య పెండింగ్ అంశాలపై కేబినెట్ చర్చించనుంది. దీనిపై సమగ్ర నివేదిక తయారు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆదేశించారు. హైదరాబాద్లో ఏపీకి కేటాయించిన భవనాలను జూన్ 2 తర్వాత ఆధీనంలోకి తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. ఉద్యోగుల బదిలీలు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. చెప్పండి భార్గవ్, సీఎం రేవంత్ రెడ్డి వరుస సమీక్షలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై దృష్టి పెట్టారు. ఖచ్చితంగా ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలు కావచ్చు, మొన్నటి వరకు పెద్ద ఎత్తున జరిగిన రైతు రుణమాఫీ చర్చ కావచ్చు, వీటి మీద పెద్ద ఎత్తున దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై వరుస రివ్యూలు చేస్తున్నాడు. సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి నిన్నటి నుంచి వివిధ శాఖలతో కూడా వరుస సమీక్షలు జరుపుతున్నాడు. ఈరోజు ఎక్సైజ్ రిజిస్ట్రేషన్ శాఖలపై సమీక్షలు నిర్వహించాడు ముఖ్యమంత్రి. అయితే ఎన్నికల హామీలు ఖచ్చితంగా అమలు చేయడంపై, ప్రభుత్వానికి ఉన్న వనరులు, ఆదాయం పెంచే మార్గాలపై అధికారులతో దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలు చేసే దిశగా ఆ హామీలకు కావాల్సిన వనరులు కావచ్చు, దానికి కావాల్సిన సంపద కావచ్చు, ఎక్కడి నుంచి సేకరించాలి, ఏ విధంగా ఆ హామీలను అమలు చేయాలి అనే అంశాల గురించి తీవ్ర కసరత్తు చేస్తుంది రాష్ట్ర మంత్రి మండలి కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు. వరుస రివ్యూలు చేస్తున్నారు. ఈరోజు ఆ సెక్రటేరియట్లో కూడా దానికి సంబంధించిన అంశాలపై పెద్ద ఎత్తున చర్చలు జరిపారు ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు కావచ్చు. వనరులను ఎలా కాపాడుకోవాలి, ఆదాయాన్ని ఎట్లా తీసుకురావాలి, రైతు రుణమాఫీ ఎట్లా చేయాలి, వీటి మీద ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు కూడా జారీ చేశారు. ప్రధానంగా తడిసిన ధాన్యాన్ని ఎలా కొనాలి, కొంటే ఏ విధంగా తీసుకోవాలనే అంశాలు కూడా ఒక చర్చకు దారితీస్తున్నాయి. ఇక్కడ ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ తాగునీటి సమస్యలు తలెత్తకుండా అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటుందని కూడా స్పష్టం చేశారు. మరోవైపు ఈ నెల 18న క్యాబినెట్ మీటింగ్ జరగనుంది. ఏపీ, తెలంగాణ మధ్య పెండింగ్ అంశాలపై క్యాబినెట్ చర్చ జరగనుంది. దీనిపై సమగ్ర నివేదిక తయారు చేసి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్లో ఏపీకి కేటాయించినటువంటి భవనాలను జూన్ 2 తర్వాత ఆధీనంలోకి తీసుకుంటామని అధికారులకు సీఎం సూచించారు. ఉద్యోగులు బదిలీలు వెంటనే పూర్తి చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర ఆర్థిక వనరులపై రివ్యూలు చేయడం, నిన్నటి నుంచి కూడా వివిధ శాఖలతో వరుస సమీక్షలు కావచ్చు, వీటిపై కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ముఖ్యంగా మొన్నటి వరకు జరిగిన చర్చలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా 15 ఆగస్టు లోపు ఖచ్చితంగా రైతు రుణమాఫీ చేస్తా అని కూడా సవాళ్ళు విసిరారు. ప్రతిపక్ష నాయకుడైనటువంటి మాజీ మంత్రి హరీష్ రావు కూడా దీన్ని సవాల్ని స్వీకరించారు. ఖచ్చితంగా రాజీనామాకు సిద్ధం మీరు 15 ఆగస్టు లోపు 6 గ్యారంటీలు రైతు రుణమాఫీ చేస్తే, 6 గ్యారంటీలు చేస్తే ఖచ్చితంగా రాజీనామా చేస్తా అని ఆయన కూడా
గన్ పార్క్ వద్ద హరీష్ రావు ఛాలెంజ్ విసిరారు. సో ఇదంతా కూడా రాజకీయ విశ్లేషకుల్లో కావచ్చు ఒక చర్చ జరుగుతుంది. మాజీ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ సైతం ఖచ్చితంగా నేను కూడా ఆర్థిక మంత్రిగా పనిచేసిన రైతు రుణమాఫీ ఇంత షార్ట్ పీరియడ్లో తెలంగాణలో అప్పుల కుప్పగా ఉన్న పరిస్థితుల్లో రైతు రుణమాఫీ అయ్యే పరిస్థితి అసాధ్యం, అనివార్యం అని కూడా మాజీ మంత్రి ఈటల రాజేందర్ కూడా మాట్లాడిన సందర్భం చూసినాం. ఇవన్నీ చూస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి వరుసల రివ్యూలు కావచ్చు, సమీక్ష సమావేశాలు కావచ్చు, దీని వెనక ఎలాంటి వ్యూహం ఉన్నది, ఎట్లా పైసలు తీసుకొస్తారు, ఎట్లా 40,000 కోట్లకు పైగా రైతు రుణమాఫీ చేయాల్సి ఉంది, 15 ఆగస్టు లోపు ఎట్లా రుణమాఫీ చేస్తారు అనే దానిపై పెద్ద ఎత్తున ఉత్కంఠ నెలకొంది. లోక్సభ ఎన్నికలు అయిపోయినాయి, ఖచ్చితంగా పాలన మీద దృష్టి పెడతా, 6 గ్యారంటీలు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు ఖచ్చితంగా అమలు చేసి తీరుతా అని మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన కూడా ఛాలెంజ్గా తీసుకున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. చూడాలి 15 ఆగస్టు లోపు ఎలాంటి మార్పులు ఉంటాయి, రైతు రుణమాఫీ అనుకున్నంత స్థాయిలో 40,000 కోట్లు రుణమాఫీ చేస్తారా, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం అనుకున్నంత స్థాయిలో కొంటుందా లేదా, రైతులకు న్యాయం చేస్తుందా లేదా అనే అంశాల గురించి అయితే వేచి చూడాల్సి ఉంది.